రైట్ మొత్తానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డిస్కషన్ బ్రీఫ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొలీకొస్తా ఉంది రిజల్ట్స్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీతో పాటు ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. సో కొంత అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అనిల్ ఉన్నాడు. అనిల్తో కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో ఎట్లా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు మీరు కూడా కొన్ని నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో తిరిగేటటువంటి ప్రయత్నం చేశారు. మీరు గతంలో వేరే ఛానల్లో ఉన్నప్పటికీ కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు పూర్తిగా భువనగిరిలో తిరిగిరు, నల్గొండ, ఖమ్మంలో అక్కడ తిరిగేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో భువనగిరి ఎట్లా ఉండొచ్చు? ఆ భువనగిరి మొత్తానికి ఫైనల్ రిజల్ట్ అయితే కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఎడ్జ్ కనబడది. బయటపడేటువంటి దాఖలాలు కూడా చూసినాం. సో ముందుగా భువనగిరి నుండి స్టార్ట్ చేద్దాం. భువనగిరి కంచుకోటకి అయితే కాంగ్రెస్ కి అయితే మున్పటి నుండే ఉంది. కాకుండా అయితే అక్కడ గౌడ సంఘం ఎక్కువ ఉన్నప్పుడు, బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ బీసీ మరి బీజేపీ నుండి అయితే అక్కడ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి మరి ఆయన గెలుస్తాడని బూర నర్సయ్య గౌడ్ గెలుస్తాడని చెప్పారు. కానీ అలాంటి దాఖలాలు కనబడకుండా ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన గెలవడం అయితే జరిగింది. నిజంగా ఆయన ఉద్యమ నేపథ్యం కూడా ఆయన చేసిన అది ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఆయన సక్సెస్ అయినని కూడా చెప్పుకోవచ్చు. మనం దాదాపుగా ఆయన చూసుకున్నట్లయితే మనము అయితే భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి మంచి మెజారిటీనే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి హ్యాట్రిక్, ఆయన చేసినటువంటి వ్యవహారం, సో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అట్లనే రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుగా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి భువనగిరికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే దాదాపు 2,22,170 మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు 4,06,973 ఓట్లతో ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. 6,29,143 ఓట్లతో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో ఎంపీగా ఆయన గెలిచినటువంటి సిచ్యువేషన్ ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి బ్రీఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ పార్లమెంటు నియోజకవర్గాలలో ఎవరు గెలిచిరు, ఇప్పటిదాకా ఉన్నటువంటి పార్లమెంట్ కి సంబంధించిన స్థానాలలో ఎవరు రాణించారు అనేటటువంటి సిచ్యువేషన్ చూస్తే పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం కొనసాగినటువంటి పరిస్థితి. ఒకసారి పెద్దపల్లికి సంబంధించి కూడా మనం చాలా క్లియర్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మొదటికే పోవాలన్నా మంచిగానే ఉంది కథ, మనది ఫస్ట్ కాలే పోవాలి, మళ్ళీ ఇక అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ పోవాలి. రైట్గా పెద్దపల్లికి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే పెద్దపల్లి రైట్ ఒకసారి పెద్దపల్లిలో చాలా క్లియర్గా వంశీకృష్ణ ఘటంకి సంబంధించి ఆయనే దాదాపు 1,31,364 మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. గోమాసే శ్రీనివాస్ కి సంబంధించి దాదాపు 3,44,223 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో శ్రీనివాస్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చాలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘు రెడ్డి 5,51,000 ఓట్లతో విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే నల్గొండకు సంబంధించి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లనే రాజగోపాల్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అట్లనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించినటువంటి హవా కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన జోసు కూడా పూర్తి స్థాయిలో అక్కడ కనబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్గొండలో కాంగ్రెస్ కంచుకోటగా మారింది. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాలలో కూడా నల్గొండ మంచి హ్యాట్రిక్ కొట్టినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. కాబట్టి 5,51,000 మెజారిటీతో నల్గొండలో చాలా క్లియర్ గా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. నల్గొండకు సంబంధించి ఎంత మెజారిటీ వచ్చిందనేది కూడా ఒకసారి బ్రీఫ్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం నల్గొండకి సంబంధించినటువంటి అంశంలో. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గం నల్గొండ. ఇక్కడ మనం చూసుకుంటే రఘువీర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి దాదాపు 5,59,905 మెజారిటీతో ఆయన చాలా క్లియర్ గా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇక్కడ సైదిరెడ్డి శమంపుడికి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే 5,59,905 అయితే ఇక్కడ 2,24,432 ఓట్లు మాత్రమే సెకండ్ ప్లేస్ లో తను ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా హ్యాట్రిక్ సాధించినటువంటి సిచ్యువేషన్. తర్వాత హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. సో ఇది మనం చాలా క్లియర్ గా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం గత దశాబ్ద కాలం నుండి అక్కడ
అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తా ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడ నుండి గెలుస్తూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 7 నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాలు ఉంటాయి. దాంట్లో గోషామాల్ మినహాయిస్తే, గోషామాల్లో రాజాసింగ్ ఉంటాడు, రాజాసింగ్కి సంబంధించిన నియోజకవర్గం మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాలలో ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నటువంటి పరిస్థితి. అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా 2019 కానివ్వండి, 2014 అంటే 15 కానివ్వండి, ఎప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం చేసినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలే. ఆయన ప్రచారం చేయలేకపోయింది. ఎందుకంటే మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారులే అనేటటువంటి భరోసాతో అసదుద్దీన్ ఓవైసీ బయట కనబడినటువంటి దాఖలాలు కూడా చూసినాం. ఎప్పుడైతే మాధవిలతకు టికెట్ ఇచ్చిరో భారతీయ జనతా పార్టీ, అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపించినటువంటి పరిస్థితి. ఆఖరికి అసదుద్దీన్ ఓవైసీ కాషాయ కండువా కప్పుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. 6 నియోజకవర్గాలలో అసదుద్దీన్ ఓవైసీ పూర్తి స్థాయిలో ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. రండి ఒకసారి మనం ఒకసారి మైక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి రైచా. ఒకసారి నాతో పాటు మా మిత్రుడు కూడా లైవ్ లో జాయిన్ అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇట్లా ఒకసారి. ఎందుకంటే సంబరాలలో ఉన్నాడు, ఆ రంగులు అంత ఉంటది కదా కథ. సో పవన్ కళ్యాణ్ గెలిచింది అనేటటువంటి సందర్భంతో మా ఓడి అలా సంబరాలు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని మావుడు కాబట్టి సంబరాలకు పాల్పడేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. తర్వాత రైట్ గా అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అంశమే మనం ప్రధానంగా మాట్లాడుతున్నాము. మాధవిలతకు టికెట్ ఇచ్చిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ పరిస్థితి అగామే గోచరంగా మారిందా లేదా? మారింది 100%. ఎందుకంటే మీరు చూడండి 7 నియోజకవర్గాలలో ఎంఐఎంకి సంబంధించినటువంటి స్థానాలే పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 6 నియోజకవర్గాలలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, గోషామాల్ మినహాయిస్తే. అంతేందుకు ఇక్కడ మాధవిలత కూడా అన్ని పోలింగ్ బూత్ కేంద్రాలలో తిరిగి మరి ఆమె పూర్తి స్థాయిలో చెప్పింది ఇక్కడ దొంగ ఓట్లకు సంబంధించిన ప్రభావితం ఎక్కువ ఉన్నది, ఈ అసదుద్దీన్ ఓవైసీ అనేటటువంటి వ్యక్తి దొంగ ఓట్లతోనే గెలుస్తా ఉన్నాడు అంటూ కూడా నానా రకాలుగా ఆమె మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ని కూడా మనం చూసినాం. కాబట్టి ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉందని అనుకున్నాం, కానీ అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేటటువంటి ప్రయత్నం చేసిన పటాసులు ఎట్టగలుగుతున్నాయి చూసినావా? ఏదైతే మాధవిలత ఉందో, మాధవిలత అన్ని ఏరియాలు కవర్ చేసింది అనేది అవాస్తవం. మనం ఆమెను ఓన్లీ సోషల్ మీడియాలో చూసి ఆమె పూర్తి స్థాయిలో తిరుగుతుంది అనుకున్నాం. ఆమె తిరగాల్సిన చోట కాకుండా ఆమెకు పరిచయస్తులు ఉన్న చోట మాత్రమే తిరిగింది. ఆమె తిరిగినా మంచిదే, కానీ అసదుద్దీన్ ఓవైసీకి అయితే సుఖాలు చూపించింది చూపించింది. ఎస్ రైట్. తర్వాత ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గడ్డం ఎవరు గోదాం నగేష్ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కి సంబంధించిన విషయం ఒకసారి అది కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత హ్యాట్రిక్ కొట్టిరు, ఎంత మెజారిటీ వచ్చింది అనేది కూడా ఇది మంచిగానే ఉంది. ఒక్కొక్కటి తీసుకుంటా పోవాలి. ఇప్పుడు మన దీంట్లో తెలంగాణ వస్తుంది అట్లా. ఆదిలాబాద్ నువ్వు చెప్పు ఆదిలాబాద్ చదువు. 90,652 మెజారిటీతో ఇక్కడ గోదాం నగేష్ గెలిచినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. తర్వాత ఆత్రం సుగుణ ఆమె దాదాపు 4,77,516 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాం. సెకండ్ ప్లేస్ లో ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ కనబడినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం నిజంగా ఖమ్మంలో హ్యాట్రిక్ కొట్టింది. ఎవరు ఊహించలేకపోయినాం. ఎందుకంటే అక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నటువంటి అక్కడ నియోజకవర్గంగా మనం చూడాల్సినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది మనం మాట్లాడుకున్నది ఖమ్మం. ఎస్, ఖమ్మంకి సంబంధించి మీరు చాలా క్లియర్గా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. దాదాపు ఖమ్మంకి సంబంధించి 4,67,847 మెజారిటీతో రఘురామ్ రెడ్డి గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నామా నాగేశ్వరరావుకి 2,99,082 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ దాఖలాలు కూడా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్. తర్వాతగా వరంగల్లో ఖమ్మం అయిపోయింది. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి కాంగ్రెస్ గురించి. ఎందుకంటే ఇక్కడ నేను కూడా కాంగ్రెస్ స్థానిక సంబంధించినటువంటి బిడ్డను కాబట్టి, ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి బిడ్డను కాబట్టి కొంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కడియం కావ్య ఈమె దాదాపు 2,20,339 ఓట్ల మెజారిటీతో ఆమె ఎంపీ అభ్యర్థిగా అక్కడ కాంగ్రెస్ లో గెలిచినటువంటి పరిస్థితి వరంగల్ కి సంబంధించి. తర్వాత ఇక్కడ దాదాపు ఆరుల రమేష్ కూడా తక్కువ ఓట్లేం వల్లే ఇక్కడ 3,60,955 ఓట్లు పడ్డటువంటి సిచ్యువేషన్. ఆరురి రమేష్ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఒకసారి బ్రీఫ్ గా అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆరూరి రమేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. 2018లో ఆరూరి రమేష్ అనేటటువంటి వ్యక్తికి దాదాపు 1,00,000 పైచిలకు మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఇదే ఆరూరి రమేష్
అనేటటువంటి వ్యక్తి ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకో కాంగ్రెస్ పార్టీలోకో పార్టీ మారుతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు వచ్చి ఆరూరి రమేష్ని ఎత్తుకోబోయేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడ్డాయి. అంటే ఆరూరి రమేష్ పైన అనేక కుట్రలు చేసినప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుందేమో అనేటటువంటి ఆలోచనతో ఈయన భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిండు. కడియం కావ్య ఈమెకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిర్రు, ఇక ఇచ్చి పిలిచి మరి రావమ్మ మహాలక్ష్మి అని చెప్తే అక్క ఏం చేసింది, నాకు కుదరదు కదంతా సెట్ కాదని చెప్పి వచ్చింది, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది అక్క. ఆమెకు ఆల్రెడీ టికెట్ ఇచ్చిరు, బీఫామ్ కూడా ఇచ్చిరు, ఇక పోటీ చేయడానికి రెడీగా అమ్మ అంటే నేను చేయలేను సార్, నాతోని కాదు, నా వల్ల కాదు సార్ అని చెప్పి పూర్తిగా బీఆర్ఎస్ మీద ఏదైతే ప్రజల వ్యతిరేకత ఉందో ఆమె ముందే అయితే కడియం కావ్యకి సంబంధించినటువంటి విషయంలో కూడా దాదాపు 2,20,339 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఈమె బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నా కూడా కేసీఆర్కు మళ్ళీ లేఖ రిటర్న్ ఇచ్చి నేను చేయలేను ఈ పార్టీ నుండి అని చెప్పి మళ్ళీ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో హ్యాట్రిక్ కొట్టినటువంటి పరిస్థితి. మొదటిగా అంటే ఫస్ట్ టైం గెలిచింది కదా, ఫస్ట్ టైం రాజకీయాలలో నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె రాజకీయంగా పరిచయం లేదు, ఆమె పొలిటీషియన్, ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. అయినప్పటికీ కూడా ఆమె గెలిచిందంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాయన కడియం శ్రీహరి చేయబట్టి గెలిచింది. కడియం శ్రీహరి లేకపోతే ఎవరో కూడా తెలియదు, వాస్తవం చెప్తున్నాం. కడియం శ్రీహరి లేకపోతే కడియం కావ్య ఎవరికి పరిచయం కూడా లేదు, ఆమె ఎవరో కూడా తెలియదు వాస్తవానికి ఎవరికి. సో ఇలాంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇక తర్వాత ఇంకేమున్నాయి, 17 అయిపోయినాయండి. తర్వాత నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయం సాధించినటువంటి పరిస్థితి. మల్లు రవి కూడా ఎన్ని ఓట్లతో విజయం సాధించింది అనేటటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఎంత 94,414 ఓట్లతో మల్లు రవి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. సెకండ్ లీడ్ లో పోతుగంటి భరత్ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఏమైనా ఇజ్జత్ ఉండాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏమన్నా ఉంటే అట్లీస్ట్ ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీకు నువ్వు ఒక దుకాణం పెట్టుకునే ప్రయత్నం చేయి. ఇప్పటికన్నా దుకాణం పెట్టకు, బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం, నువ్వు కన్నటువంటి కళల కోసం పోరాటం చేసేటటువంటి ప్రయత్నం చేయి. ఇప్పటికన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ చెప్తున్నాం, సిగ్గుంటే ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకునేటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీలో, ఈ తెలంగాణ ప్రజల రక్తం దాగినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం కరగనాశించి పెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీలో సిగ్గు లేకుండా కేవలం ఎంపీ సీటు కోసం పోయిండయా. ఒకవేళ బీఎస్పీలో ఇదే తరాలో ఉండి ఉంటే కొనసాగి హ్యాట్రిక్ కొడుతుండే, ఇలా గెలిచే అవకాశాలు ఉంటుండే. ప్లస్ సెకండ్ గా ప్రతిపక్షంగా నిలబడే పార్టీ పరిచయం అవుతుంది కదా. ఎంపీలో 17 స్థానాలలో గెలిచేటటువంటి అభ్యర్థులు లేకపోయినా నిలబడే అభ్యర్థులు ఉన్నారు కదా. సిగ్గు లేకుండా ఇలా సిగ్గు లేదా చిన్న అంటే సీసీ రాజకీయ జీవితాన్ని ఆయనే బొందబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. రైట్ గా పోతుగంటి భరత్ కి సంబంధించి దాదాపు ఆయనకు 3,70,658 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సెకండ్ ప్లేస్ లో పోతుగంటి భరత్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మల్లు రవి అయితే మల్లు రవి కీలకమైనటువంటి వ్యక్తి. అక్కడ కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి తన మీద. సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన పైన నెగిటివ్ ట్రోల్స్ కూడా జరిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అయినా సరే మల్లు రవి అన్నిటిని ఎదుర్కొని ముందుకొచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ ని కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. అయితే సెకండ్ ప్లేస్ లో మాత్రం పోతుగంటి భరత్ ఉన్నాడు. అంటే పోతుగంటి రాములు వాళ్ళ స్థానిక ఎంపీ వాళ్ళ కొడుకు జెడ్పీ చైర్పర్సన్ పోతుగంటి భరత్. మనం గతంలో ఇంటర్వ్యూ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసినాం పోతుగంటి భరత్ తో. అనేక రకాలుగా కీలకమైనట్టుగా ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం. కానీ చాలా మంచోడు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి పోతుగంటి భరత్. నిజంగా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన స్వభావానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక తర్వాత మహబూబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ విజయం అంటూ కూడా చాలా క్లియర్ గా ఒక అంశం చూస్తున్నటువంటి పరిస్థితి. బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కి సంబంధించి ఎక్కడది? మహబూబ్ నగర్ కదా? లేదు మహబూబాద్. సరే మహబూబ్ నగర్ చూసుకుంటే మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి విషయం మహబూబ్ నగర్ డీకే అన్న ఒక్క నిమిషం మహబూబ్ నగర్ చూద్దాం. మేము అలా కన్ఫ్యూజన్ క్లారిటీ మిస్ అయింది. మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చిన జర్ర ఆగురు ఇట్లా కొంత ఆగుంది మా తాన కానీ గిల్ల కొట్టు. రైట్ గా మహబూబాద్ కి సంబంధించి మేము చూస్తే ఇక్కడ దాదాపు 6,12,350 మెజారిటీతో ఇక్కడ కదా
ఎస్ 3,49,028 మెజారిటీతో బలరాం నాయక్ గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక్కడ కవిత మాలోతు కవితకు మాత్రం 2,63,322 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఓటీలకు వచ్చింది 6,12,350 ఓట్లతో బలరాం నాయక్ హ్యాట్రిక్ కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హవా పూర్తి స్థాయిలో కనబడుతుంది. జైరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ విక్టరీ అని చెప్పి కూడా ఒక క్లియర్ కట్ అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. జైరాబాద్ కదా, జైరాబాద్ ఒకసారి జైరాబాద్ కి సంబంధించినటువంటి అంశం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. జైరాబాద్ కి సంబంధించి లీడింగ్ లో ఇదేంటి సురేష్ కుమార్ షెట్కర్ కి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 46,174 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. ముందంజలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన సిచ్యువేషన్. తర్వాత ట్రయలింగ్ లో అంటే సెకండ్ ప్లేస్ లో బీపీ పాటిల్, నిజంగా ఈయన గెలుతారు అనుకున్నాం మనం అందరూ, ఈయననే గెలిచారు. బీపీ పాటిల్ హ్యాట్రిక్ కొడతాడేమో అని మనం ఎప్పటి నుండో అనుకున్నాం. అసలు బీజేపీ విజయం అని చెప్పేసి ఆల్మోస్ట్ కాలేజీ టీవీ సర్వేలో ఇదే వచ్చింది, టీఆర్టీవీ సర్వేలో ఇదే వచ్చింది, ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే వచ్చింది కొన్ని. కానీ కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అంటే పెద్దగా ఏం లేదు, 46,174 అంచనాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 4,81,973 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి బీపీ పాటిల్కి. ఇక తర్వాత కరీంనగర్, మీరే ఎక్కువ మాట్లాడారు ఎందుకంటే నువ్వు రాము ఒకటే ఊరుకుడు కరీంనగర్కి కాబట్టి. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇది చాలా కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గం. కరీంనగర్ అత్యంత కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గంగా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏది కరీంనగర్. ఎస్, ఒకసారి కరీంనగర్ కి సంబంధించి 2,25,209 ఓట్ల మెజారిటీతో ఇక్కడ బండి సంజయ్ గెలిచిండు. వాస్తవానికి ఇదైతే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే. ఖచ్చితంగా బండి సంజయ్ గెలుస్తాడని చెప్పేసి పూర్తిగా ఎప్పుడో ఏ సర్వే అయినా అదే చెప్పింది, జనాలు కూడా అదే చెప్పారు. అక్కడ బండి సంజయ్ గెలిపి ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో వాస్తవానికి ఈయన ఉంటాడు అనుకున్నారు అందరూ. వినోద్ కుమార్ బోయిన్పల్లి ఉంటాడు అనుకున్నారు, కాకపోతే వెల్చాల రాజేందర్ రావు ఉన్నాడు. ఈయన చివరి వరకు కూడా ఈయనకు టికెట్ అసలు ఎవరికి ఇస్తారో పూర్తిగా ఉత్కంఠంగా నెలకొంది ఆ రోజు. అయితే ఇంకో అంశం కూడా మనం చూసుకుంటే బండి సంజయ్ కి సంబంధించినటువంటి విషయంలో బండి సంజయ్ ని ఓడగొట్టడానికి అనేక వ్యక్తులు అనేక రకాలుగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఆయన ఎంత మెజారిటీ అంటే 2,25,209 మెజారిటీలో బండి సంజయ్ గెలిచినటువంటి పరిస్థితి. సెకండ్ ప్లేస్ లో రాజేందర్ రావు ఉన్నాడు. నిజంగా గమ్మత్తున్నదే, నిజంగా ఇది నిజంగానే గమ్మత్తున్నది. ఎందుకు తెలుసా, పాపం కేసీఆర్ వాళ్ళ సుటపాయనే ఈయన వస్తాడేమో అనుకున్నాం మనం. ఏదో ఇక పోయినసారి కూడా ఓడిపోయింది కదా, ఈసారి మనం ఉపాయం కడతాడేమో అని అనుకుంటే ఇట్లా కూడా ఆగమైపోయాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో పాపం ఇప్పుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో మరి అంత దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నాడు కాబట్టి సరే ఆయన పరామర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు ఏదైతే ర్యాలీ తీస్తున్న సందర్భంలో హరీష్ రావు నోరు జారి గుర్తుందా? వాస్తవం, మరి ఓడిపోతారని కూడా చెప్తాను. సో ఇక్కడ చాలా క్లియర్ గా 3,59,907. కానీ ఈయన రాజేంద్ర రావు అనేట ఆయన ఈయన లేట్ గా ప్రకటించండి, చాలా లేటు. ఎల్లుండి నామినేషన్ అనగా ఇవాళ పెట్టి పేరు అయినా సరే 3,59,000 మెజారిటీ. అవును, అయినా సరే ఇంత మంచి ఓట్లు వచ్చినాయంటే ఇది జోక్ కాదు, చాలా 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 సీరియస్ అయినటువంటి విషయం. ఒకవేళ ముందు ప్రకటించుంటే ఇంకా వేరే 100%. ఒకసారి ఇది కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానం ఒక్క 1 minute లో మళ్ళీ జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తా. 1 minute లో ఒక్కసారి కంటిన్యూ చేస్తాం. నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం అని చెప్పేసి అన్నారు. అది ఎక్స్పెక్ట్ చేసిందే. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రిజల్ట్ చూసుకుంటే 1,09,241 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి జీవన్ రెడ్డి ఉన్నాడు. అది నిజామాబాద్ కదా, నిజామాబాద్. నిజామాబాద్ కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే ఇదేనా గిదే గిది కానీ ఇది కాదా, ఇది బీఆర్ఎస్ ఓడిపోయిందని సంతోషంలో నువ్వేమి రైట్. ఒకసారి మాట్లాడుకుంటే ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 1,09,241 మెజారిటీతో చాలా క్లియర్ కట్ గా ధర్మపురి అరవింద్ అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఏం కాదు కదా, నువ్వు ఉంటే మన మోసం అవుతుంది. మరి మీ ఓడికి ఇట్లా ఏంది, అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వ్యక్తి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడము, ఇబ్బంది పెట్టడము,
అబ్యూజ్గా మాట్లాడడము, అందరిని చిన్నచూపు, మనకి ఎంత వాళ్ళు ఎంత బచ్చగాలు అనేటటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ. సో ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో మనం మాట్లాడితే కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి మనం భావించడం. కానీ ధర్మపురి అరవింద్ హ్యాట్రిక్ కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితి. సో ధర్మపురి అరవింద్కి దాదాపు 1,09,224 మెజారిటీ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం. అయితే ధర్మపురి అరవింద్ మాత్రం ఈ విషయంలో కొంచెం సక్సెస్ అయిందనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో తర్వాత ఇక్కడ లాస్ట్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాపం జీవన్ రెడ్డి డౌన్ టు ఎర్త్ పర్సన్. ఒకవేళ ఆయన ఏడికన్నా అయితే గాంధీ భవన్కు అటు ఇటు వస్తాడు కదా, గుండీలు కూడా ఉన్నాయండి ఆయనకు. అప్పుడప్పుడు అంగీకి గుండీలు ఉండకుండా ఫినిష్లు పెట్టుకొని వస్తాడు, అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయనే. అయితే దాదాపు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 4,83,077 ఓట్లతో ఇక్కడ చాలా క్లియర్ కట్గా జీవన్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఏమున్నది, ఇక చేవేళ్ళకి సంబంధించి చేవేళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి అనేక మార్లు నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన. కొండా విశ్వేశ్వరరెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన గెలిచే అవకాశం ఉన్నది. ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి హ్యాట్రిక్ కొడతాడంటూ కూడా నేను చాలా క్లియర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశా. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకంటే నాకు గతంలోనే తెలుసు కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి కీలకమైన కార్యక్రమాలు కానివ్వండి, కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. ఒకసారి చాలా క్లియర్గా మాట్లాడదాము. ఇక్కడ 8 లక్షల చాలా టఫ్ ఇది. 8,98,082 ఓట్లు కొండా విశ్వేశ్వరరెడ్డికి వచ్చినాయి. దాంట్లో దాదాపు 1,72,897 మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీలో స్థానిక ఎంపీగా ఉన్నాడు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఈయన పైన ఏమో విమర్శలయ్యా, కేసీఆర్ మొత్తం బ్యాచ్ అంతా విమర్శలు చేసిండు. అయినా సార్ పట్టించుకోలే, ఇష్టం ఉన్నట్టు అడగోలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అట్లయితే ఇక్కడ రంజిత్ రెడ్డికి సంబంధించి 6,36,985 ఓట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు దీంట్లో అంత ఓట్లు వచ్చినాయి. దాంట్లో ఆయన ఓడిపోయినటువంటి మాత్రం 1,72,897. ఇది కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గం. వీళ్ళు 3 సార్లు తలపడ్డారు, ఇప్పుడు రెండోసారి విజయం కూడా సాధించడానికి చెప్పుకోవచ్చు. ఇంకేం మర్చిపోయినాం. రైట్, ప్రజలారా ఇంకో హెల్ప్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, లైక్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు, ఈ విజయాన్ని మీరు ఏ విధంగా సంతోషపరుస్తూ ఉన్నారు అనేది కూడా చాలా క్లియర్గా ఒకసారి లైవ్లో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఈ విజయం ఎట్లా ఉంది, ఈ విజయాన్ని మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కూడా ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఒపీనియన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం టీఆర్ టీవీకి ఉంది. సో దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు తోచిన విధంగా మీరు లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఎట్లా ఉంది ఈ విజయం? సో ఎట్లా ఉంది, మీరు అనుకున్నారా, మీరు భావించిరా భారతీయ జనతా పార్టీకి 8 వస్తాయని చెప్పి మీరు అనుకున్నారా? ఒకసారి చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ అది కూడా మాట్లాడదాం. కేసీఆర్ కి సంబంధించిన అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేసీఆర్ గెలుస్తాడేమో అని చెప్పి చాలా మంది భావించారు, కానీ అది హైలీ ఇంపాసిబుల్ లెక్క కూడా కనబడినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎట్లా చాలా దారుణంగా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు తోచిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. మెల్లగా మాట్లాడు బాబు అట, మెల్లగానే చెప్తున్నా, మీకు అర్థం కావాలి కదా, అందుకే ఇట్లా మెల్లగానే చెప్తాం. మా ఉపాయం కడుతున్నా కానీ ఇంకా ఇంకున్నాయి పార్లమెంట్ నియోజకవర్గాలు డిస్కస్ చేసేటటువంటి ఉన్నాయి. ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జై కాంగ్రెస్ ఎస్ అంటూ కూడా పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇది ఇక నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తే తర్వాత ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి చాలా. ఆదిలాబాద్ అయిపోయింది, భువనగిరి అయిపోయింది, చేవెళ్ళ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ అయిపోయింది, డీకే నగర్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ అసలు ఎవరు ఊహించినటువంటి రీతిలో డీకే అరుణ ఓడిపోతుందంటూ కూడా చాలా క్లియర్ గా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మా సర్వేలు కూడా, మనం టీవీ సర్వే చేసింది, టీఆర్ టీవీ, కాలోజీ టీవీ, మన తొలి వెలుగు, వీళ్ళు సర్వే. సరే, మన తొలి వెలుగులో కొంత ఫేవర్ వచ్చింది డీకే అరుణకు. కొన్ని సర్వేలలో మాత్రం డీకే అరుణ
టఫ్ ఫైట్ ఉండొచ్చు అంటే కూడా కొన్ని వినబడ్డాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం డి క్యారునకు దాదాపు 4500 మెజారిటీ, చాలా తక్కువ మెజారిటీ, తక్కువ రేషియో, అందరికంటే తక్కువ రేషియో. అయినా సరే ఆమె బయటపడ్డటువంటి సిచ్యువేషన్, ఇది చాలా మంచి అంశం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాదాపు 5,10,747 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా DKRకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక సెకండ్ ప్లేస్ లో మాత్రం ఇక్కడ వంశీ చంద్ర రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి 5,06,247 ఓట్లు. జేఎం డిఫరెన్షియేషన్ కేవలం 4,500 డిఫరెన్షియేషన్ ఓట్లతో మాత్రమే DKR గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిగా టికెట్ అనౌన్స్ చేసింది మనోనికి. అదే మనం ఎంత పెద్ద స్ట్రాంగ్ లీడర్ అనుకున్నాం, పెద్ద లీడర్ ఏమో అని చెప్పి. తర్వాత అర్థమైంది ఓడిపోయినా సరే గెలుపు ఓటమిలు అనేది సహజం, అది పెద్ద ఇబ్బంది ఉండదు. ఓడిపోయేటటువంటి వ్యక్తులు ఓడిపోతూ ఉంటారు, గెలిచేటటువంటి వ్యక్తులు గెలుస్తూ ఉంటారు, అది పెద్ద కామన్ పాయింట్. కానీ అనుకున్నాము వంశీ చంద్ర రెడ్డి గెలుస్తాడేమో, గెలిచే అవకాశం ఉందేమో అనుకున్నాం. మెదక్కి సంబంధించి ఇక మెదక్ చూసుకుంటే మెదక్ కూడా అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ గా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ కు ఇక్కడ వెంకటరామరెడ్డి గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టొచ్చు అంటే కూడా మాట్లాడినాం. కానీ నీలం మధు ముదిరాజ్ కి కూడా ఇక్కడ గట్టి దెబ్బపడ్డటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్పలేకపోయింది, మెదక్ కి సంబంధించి సర్వే సంస్థలు కూడా ఏం చెప్పలేకపోయింది. త్రిబుల్ తలాకా ఉండొచ్చు, త్రిబుల్ వార్ ఉండొచ్చు, ఎవరు గెలుస్తారో అర్థం కాని రేంజ్ లో మెదక్ ఉందంటూ కూడా చాలా మంది మాట్లాడారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం రఘునందన్ రావు దాదాపు 39,139 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు హ్యాట్రిక్ కొట్టినటువంటి పరిస్థితి. ఆయన దుబాకలో ఓడిపోయిన తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. తర్వాత నీలం మధు ముదిరాజ్, నీలం మధు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వస్తుంది అనుకుంటారు, సర్పంచ్ లెవెల్ నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిండు, బీఆర్ఎస్ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం చేసింది. బీఎస్పీ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిండు, మళ్ళా డై కొట్టిండు, ఆడికెళ్ళి మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు, మళ్ళీ ఓడిపోయిండు. ఇక రాజకీయ భవిష్యత్తు లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలు ఎలాంటి విజయం లేదు, ఇప్పుడు గెలిచిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే చాలా క్లియర్, నీలం మధు ముదిరాజ్కి 4,32,078 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. రఘునందన్ రావుకు మాత్రం 4,71,217 ఓట్లు రఘునందన్ రావుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇంకేం మిగిలింది? మల్కాజ్గిరి అయిపోయింది అనుకుంటుంది, అయిపోలే రైట్. ఇక మల్కాజ్గిరికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి. ఈటల రాజేందర్ కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకుంటే ఈటల రాజేందర్ ఆయన అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో 2 స్థానాల నుండి పోటీ చేసిండు, 2 స్థానాల నుండి ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఈటల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేసిండు, దాదాపు 3,91,475 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలిచిండు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 9,90,142 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఈటల రాజేందర్కి చూస్తా ఉన్నాం. తర్వాత పట్నం సునీతా మహేందర్ రెడ్డి, వాస్తవానికి ఒక క్లియర్ కట్ అంశం చెప్తా. నేనే పట్నం సునీతా మహేందర్ రెడ్డి వాళ్ళ పర్సన్స్కి కాల్ చేసి నాకు కొంత ఆర్థికంగా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను నేనే చెప్పిన. ఇక వాళ్ళు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు పొలిటికల్గా కమర్షియల్ ఒక ఛానల్కి రావాలంటే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం, కొన్ని అంశాలు ఉంటాయి, మేము సపోర్ట్ చేస్తామన్న పొలిటికల్గా ఎంతో కొంత సోషల్ మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ గతంలో మాట్లాడితే గట్లగా ఇట్లా మనదే అన్న గెలుస్తున్నాం మన హ్యాట్రిక్ అని అన్నారు. సరే ఇక పోతే మనం ఏం చేసుకుంటాంలే, సరే గెలిస్తే గెలవనితి అని చెప్పి ఇక మనం ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉంది, మంచి వ్యక్తి అన్నట్టుగా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇక తర్వాత సునీతా మహేందర్ రెడ్డికి ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక పెద్ద స్క్రిప్ట్ రాసిస్తే గింత పెద్ద నేనేం చేయాలి సార్, చిన్నదీరి సిట్టి అని చెప్పేటటువంటి పరిస్థితి సునీతా మహేందర్ రెడ్డికి ఉంటుంది. మళ్ళా సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్లలో పోటీ చేయాల్సిన ఆమె తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టి ఈటల రాజేందర్ పైన మంచి పైసలు ఉన్న వ్యక్తినే తీసుకొస్తే గెలుస్తారనే ఉపాయం కట్టి, కానీ ఆ ఉపాయం వర్కౌట్ కాలే. ఇక తర్వాత ఎవరు లక్ష్మారెడ్డికి ఎన్నో స్థానికుడని చెప్పాడు లక్ష్మారెడ్డి, ఆమెకు వచ్చినటువంటి ఓట్లేని 5,99,567 ఓట్లు పట్నం సునీతా మహేందర్ రెడ్డికి వచ్చింది. తర్వాత రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే 3,04,86 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా రాగిడి లక్ష్మారెడ్డికి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇంకేమున్నది, జనాలకు కూడా బోరు కొడుతుంది, మనం ఊకే ఒకటే ఒరుడు. పెద్దపల్లి అయిపోయిందా? పెద్దపల్లి ఉన్నది అనుకుంటా, పెద్దపల్లి అయిపోయింది, పెద్దపల్లి, నల్గొండ, నిజామాబాద్ అయిపోయింది.
సికింద్రాబాద్ కాలే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుకుంటే జి కిషన్ రెడ్డి ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కిషన్ రెడ్డికి మాత్రం దాదాపు 49,944 ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 4,73,012 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత దానం నాగేందర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు 4,23,068 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత పద్మారావు గౌడ్ కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే పాపం మీద గెలుస్తాడేమో అనుకున్నారు చాలా మంది. సికింద్రాబాద్ కి సంబంధించిన సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవస్యం చేసుకోవచ్చు అంటూ కూడా చాలా మంది మాట్లాడారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,29,586 ఓట్లు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ బ్రీఫ్ గా మనం మాట్లాడుకుంటే అనిల్ ఒక్క విషయం చెప్పాలి. ప్రజలారా దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవ్రీడే మీకు కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్ గా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కొంత డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా అక్కడ కూటమి గెలవడం అనేది ఆంధ్రాలో నిజంగా కని విని ఎరగనటువంటి రీతిలో ఉంది. ఎందుకంటే మీరు చూడండి దాదాపు దశాబ్ద కాలం నుండి పవన్ కళ్యాణ్కి ఎలాంటి విజయం లేదు. ఆయన కృంగిపోయిండు, బాధపడ్డాడు. అనేక వ్యక్తి అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ విమర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ అబ్యూజ్ లాంగ్వేజ్ తో తిట్టేటటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అట్లనే జనసేన పార్టీ కార్యకర్తలు భరించి కృంగిపోయి ఉన్నారు. అనుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా, సరే ఇప్పుడు మనకు టైం రాకపోవచ్చు, టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపిద్దాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు టైం వచ్చింది పవన్ కళ్యాణ్ కు 100% అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఏంటో ఇప్పుడు చూపిస్తాడు. మీరు రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటూ తిట్టుకున్నటువంటి కొంతమంది చాతగాని వైసీపీ సన్నాసులకు చెప్తున్నాం, ఇప్పుడు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఆట మొదలైంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తున్నాడు. ఎవడెవడు అవినీతి చేసిండు, ఎవడెవడు అక్రమాలు చేసిండు, ఎవడెవడు దందాలలో పాల్పడ్డాడు, ఎవడెవడు భూములు మింగిండు, ఎవడెవడు ఆంధ్ర ప్రజల రక్తం తాగిండో పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. లెక్కతో సహా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. ఒక్కొక్కడి అవినీతి బండారం బయట పట్టేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ చేతిలో రెడ్ డైరీ ఉంది. ఒక రెడ్ లిస్ట్ ని తయారు చేసి పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ముందుగా రాసి పెట్టుకో. ఎవరు పవన్ కళ్యాణ్ ఎవడెవడైతే తిట్టిండో ఫస్ట్ నాకు తెలిసి రోజా ఉంటుందేమో, డైమండ్ రాణి రోజా ఉంటుందేమో అనుకుంటున్నాం. ఫస్ట్ డైమండ్ రాణి రోజా, తర్వాత వైసీపీకి సంబంధించి ఆడున్నాడు కదా ఐటీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, మీరు అందరు ఉంటారా బాబు లిస్టులో, మీరు ఇబ్బంది పడవద్దు. తర్వాత వాడెవరు ఉంటారు, బోరగడ్డ అనిల్ కుమార్ రాసి పెట్టుకో. బోరగడ్డ అనిల్ కుమార్ రాసి పెట్టుకొని బట్టలు ఇప్పేటటువంటి కార్యక్రమం జనసేన పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు, జనసేన పార్టీ నాయకులు తీసుకుంటారు. బోరగడ్డ అనిల్ కుమార్ నోటికి వచ్చినట్టు మాట్లాడినావు కదా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని, బిడ్డ ఇప్పుడు రాసి పెట్టుకొని బట్టలు ఇప్పకపోతే నువ్వు రాసి పెట్టుకో. నువ్వు బట్టలు ఇప్పకపోతే చూడు బయటికి రాకు, బయటకు వచ్చి ఇబ్బంది పడతావు. మేము ముందే చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు మేము కూడా వీరాభిమానులం, వాస్తవానికి చెప్తున్నాం. ఎస్ తెలంగాణ కంటే నువ్వు మాట్లాడుతున్నాం, అయినా సరే బాధ అనిపించింది. బోరగడ్డ అనిల్ కుమార్ రాసి పెట్టుకో. పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు తిట్టినావు కదా, దాదాపు 5 సంవత్సరాలు జనసేన పార్టీ నాయకులను తిట్టినావు కదా, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని నానా రకాలుగా మాట్లాడినావు కదా, బయటికి వస్తే ఇబ్బంది. మూసుకొని ఇంటికాడు ఉండు. ఇబ్బంది నువ్వు అనవసరంగా మళ్ళీ బయటకు వచ్చి ఓవర్ యాక్షన్ చేసినావు, బట్టలనే చింపుతారు. జాగ్రత్త. బోరగడ్డ అనిల్ కుమార్ మళ్ళీ చెప్తున్నాం జాగ్రత్త. ఇప్పుడు నీది కాదు, నీది అయిపోయింది, నీ పని ఇది అయిపోయింది, ఇప్పుడు మా పని వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ చూసుకుంటారు ఇప్పటి నుండి. ఇప్పుడు జనసేన కూడా 21 అంటే 21 స్థానం నుండి 21 వచ్చింది జనసేనకు. ఇప్పుడు ఇండియాలో ఏ పార్టీ కూడా అట్లా మళ్ళీ బీజేపీకి ఏం రావాలి అన్న వచ్చినాయి, టీడీపీకి ఏం రావాలని. అసలు కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వాస్తవానికి మాట్లాడుకుంటాం. మనం అనుకున్నాము కేసీఆర్ 20 స్థానాలు వస్తాయేమనుకున్నాం. కేసీఆర్ 39 పరిమితమైండు. ఆంధ్రాలో అసలు వైసీపీకి ప్రతిపక్షం లేకుండా చేసి, ప్రతిపక్ష హోదా లేకుండా చేసారు. 5-10 వచ్చినాయిందా బాబు, 5-10 175 స్థానాలలో 155 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 175లో 10 వచ్చినాయిందా బాబు, గింత అవినీత. ఇప్పుడు జగన్మోహన్ ఒక విషయం చెప్పాలా, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనం కావడానికి కారణం బూమ్ బూమ్ బీర్లు, అక్కడికి సంబంధించినటువంటి మద్యం వ్యవహారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజకీయంగా భూస్థాపితం కావడానికి కారణం కూడా ఈ సోమ్ డిస్టిలరీస్ కంపెనీ, లేకపోతే బీర్లు, అదే సోరాజ్ బీర్లట, ఎలిఫెంట్ బీర్లట, హంటర్ అట, వుడ్ పీకర్ అట, ఇవన్నీ ఉన్నాయి కదా. 10,000 పవర్ ఈ బీర్లు చేయబట్టి ఈడ మన సారు మోసమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ తమ్ముడిని అనుకో,
ఈ దుకాణం పని చేయి. కింగ్ ఫిషర్లు ఉంటే తాగుతాం, లేకపోతే సపరేట్గా అంటాం. ఇది ఎందుకు మాకు బాధ? ఇప్పుడు మా వాడు మా నవీన్, ఇంకా విలేజ్ మా నవీన్ ఉన్నప్పుడు తాగుతాడు, లేనప్పుడు తాగడు మావాడు. మాతో కాదు, ఆయన కింగ్ ఫిషర్ ఉంటేనే తాగుతాడు మావాడు, మా కెమెరామ్యాన్. లేకపోతే ఆయన తాగడు, ఆయనతో కాదు. జోగి బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిన వ్యక్తి కొత్త మద్యాలు తీసుకొని వస్తా ఉన్నాడు. తెలంగాణ ఎటువైపు తీసుకెళ్తాడో చూద్దాం మరి. రైట్, ఒక్కసారి ఒరే ఏదో పెడతారు ఇక బాడుకోవాలి కొంతమంది. కేటీఆర్ బ్యాచ్ వాడి వీడు ఉంటే పెట్టుకోర్రా సన్నాసులారా. ఇక మీరు చెప్పండి అన్న ఒకసారి, చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. బ్రీఫ్గా మాట్లాడు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? కేసీఆర్ రాజకీయంగా ఏ విధంగా ఉండొచ్చు? కేసీఆర్ నిజంగా పతనం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఒక్క సీటు